ప్రభువుని తెలుసుకున్న మనం, ఆయన రాజ్యాన్ని, ఆయన నిత్య జీవాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని ఎరిగిన మనం, పొందిన మనం, అనుభవిస్తున్న మనం బాధ్యత లేని బతుకు బతకూడదు. మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుడు చెప్పిన కొన్ని విషయాలని ఫాలో అవుతున్నారు, కడగబడుతున్నారు, అక్కడే ఆగుతున్నారు. తర్వాత తమకు ఒక కర్తవ్యం ఉందని దేవుని చేత శుద్ధీకరింపబడిన తర్వాత శుద్ధీకరణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు పిలుపు ఒకటి ఉందని మర్చిపోతున్నారు. తానేంటో తనకు అర్థమయ్యేటట్టు దేవుడు యెషయాకి చేసిన తర్వాత తన దోషం తాను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డప్పుడు అగ్ని చేత యెషయాను శుద్ధీకరింపజేసి ఇదైన తర్వాత ఇంకింటికి పోనైనా అన్నాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి. శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇంక నీ పాపాన్ని కూర్చిన భయం నీకుందా? బాధపడకు, ఎదుగు నేను శుద్ధి చేస్తున్నాను. శుద్ధి చేశాడు. అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు వస్తావా అనలా, నీకు శుద్ధీకరణ అయిందిగా, ఇంక నువ్వు వెళ్ళు అన్నట్టు యెషయా వైపు నుంచి పక్కకు మళ్ళుకొని, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు అన్నాడు. నువ్వు రా అనలా, నీ పని అయిపోయింది, నేను బాగు చేశాలేపో, కాకపోతే నా వర్క్ ఉంది, దాన్ని చేయడానికి ఎవరు లేరు, ఎవరిని వస్తారేమో అని చూస్తున్నాను, నేను శుద్ధి చేశాను లేపో, నువ్వు మేలు పొందేవుగా పో. యెషయా ఏమన్నాడు తెలుసా? ఇంకెట్లా పోయేది తండ్రి, ఇంకెట్లా పోయేది? ఎవరు లేరా? నీ పిల్లల కోసం వెళ్ళడానికి, వాళ్ళకి ప్రకటన చేయడానికి ఎవరు లేరా? నేనున్నానయ్యా. నన్ను కడిగా పవిత్రపరిచావు, నన్ను శుద్ధి చేశావు, నాకు బ్రతుకునిచ్చావు కదా, నన్ను నూతన పరిచావు కదా, నేనున్నానయ్యా. ప్రభువా యెహోవా ఇదిగో నీ దాసుడు, నువ్వు శుభ్రపరిచిన పాత్ర, నువ్వు కడిగిన పాత్ర, నువ్వు నూతన పరిచిన పాత్ర ఇదిగో నీ కోసం ఉంది ప్రభు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపన్నాడు. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, నా కుమారుడా నేను కడిగేశానుగా, శుభ్రపరిచానుగా, నూతన పరిచానుగా, ఇంక వెళ్ళు. కాకపోతే నా కోసం వెళ్ళేవాళ్ళు లేడు, నా కోసం బతికేవాళ్ళు లేడు, నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలించేవాళ్ళు లేరు, నా బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించి నన్ను గురించి